అయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి విశ్వాసము ద్వారాగా నీళ్ళల్లో బడి నడిచినను ఆ నీళ్లు నిన్ను ముంచజాలవు. అలాగనే అగ్నిలో బడి నడిచినా కానీ ఆ జ్వాలలు నిన్ను కాల్చజాలవని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మోషే విశ్వాసం ద్వారాగానే ప్రార్థన చేశాడు. మోషే సముద్రం వైపు నీ చెయ్యి వెత్తి ప్రార్థన చేయనప్పుడు మరి కొన్ని కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్న ఆ సముద్రము కూడా రెండు పాయలైనట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథములో మనము చూసినట్టయితే యాజకులు మందసము ఎత్తుకొని యోర్దాన్ నది ఆ ఒడ్డుకు పోయినప్పుడు వారి కాళ్ళకు ఆ నీళ్లు తగిలినప్పుడు ఆ నీళ్లు వారి కాళ్ళకు తగిలినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా రెండు పాయలైనట్టుగా మనము బైబిల్లో చూస్తున్నాం. దేవుడు ఆ విధంగా అంత గొప్ప మేలు చేశాడు. కాబట్టి మన విశ్వాసము ద్వారాగానే సముద్రము రెండు పాయలైపోయింది. విశ్వాసము ద్వారాగానే ఆ యోర్దాన్ నది యాజకుల యొక్క కాళ్ళు నీళ్లు తగలగానే రెండు పాయలైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యం సెలవిస్తున్నది, నువ్వు ఆ జలములలో పడి నడిచినను అవి నీ మీదకి బొర్లవు, అగ్నిలో పడి నడిచినను జ్వాలలు నిన్ను కాల్చజాలవని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మన విశ్వాసము ద్వారాగా మన ప్రయాణము మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క నడవడికి మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అవి భూమి అయినా, సముద్రమైనా, అగ్ని జ్వాలలైనా, అది నీళ్ళైనా, నిప్పైనా, ఏదైనా విశ్వాసం ద్వారాగా నువ్వు నడిచినట్టయితే దేవుడు నీకు గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఈ యొక్క గోదావరి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క వాక్యము బోధించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి వాక్యాన్ని